హలో, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీను నేతేటి. మనము జీవితంలో చాలాసార్లు కొన్ని గోల్స్ను అచీవ్మెంట్ను పెట్టుకుంటాం. అయితే వాటిని రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మన యొక్క కుటుంబ పరిస్థితి కావచ్చు, లేదంటే మన యొక్క ఆర్థిక స్థితి కావచ్చు, అవరోధాలుగా వచ్చి వాటిని మనం అధిగమించలేక మధ్యలోనే వదిలేస్తుంటాం. ఇంకొక గోల్కి వెళ్తుంటాం. కానీ ఇది చాలా తప్పు. ఎప్పుడైతే మనం ఒక గోల్ని డిసైడ్ చేసి మనం అనుకుంటామో దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి. కర్ణాటక రాష్ట్రంలో మురికివాడలో జన్మించింది ఒక అమ్మాయి. తల్లేమో ఇంటింటికి తిరిగి కూరగాయలు అమ్ముతుండేది. తండ్రేమో ఒక రైతు దగ్గర పాలు పితుకుతూ జీవనోపాధికి కష్టపడుతూ ఉండేవారు. కానీ అమ్మాయికి మాత్రం నేను ఎప్పటికైనా డాక్టర్ అవ్వాలని గొప్ప సంకల్పం ఉండేది. ఆ సంకల్పం నెరవేర్చుకోవడం కోసం చాలా కళ్ళ కన్నది. ఉదయం వల్ల స్కూల్కి వెళ్ళేది, సాయంత్రం బజార్లో కాయగూరలు అమ్మేది. అయితే చివరికి 10th క్లాస్ పాస్ అయింది. మెడికల్ ఎగ్జామ్ రాద్దామని చెప్పి ఇంటర్మీడియట్లో జాయిన్ అయింది. కానీ డబ్బులు లేవు. ఒకటే ఒకటి ఆధారం, తల్లి యొక్క మెడలో ఉన్న పుస్తులు తాడు. దాన్ని నమ్మి ఫీజు కట్టి ఇంటర్మీడియట్ చేసింది. ఇంటర్మీడియట్లో గొప్ప మార్కులు వచ్చాయి. మెడికల్ సీట్ కూడా వచ్చింది. అయితే మెడికల్లో జాయిన్ అయ్యాక ఫస్ట్ ఇయర్లో సబ్జెక్టులు అన్నీ పోయాయి. కారణం ఏంటో తెలుసా? ఆ అమ్మాయికి ఇంగ్లీష్ రాదు. కానీ నిరుత్సాహపడలేదు. చాలామంది ఓడిపోతే చచ్చిపోతాం అనుకుంటారు. కానీ ఓడిపోవడం అంటే కొద్దిగా తగ్గిపోవడం. ఎక్కడ తగ్గామో అని తెలుసుకుంటే ఎలా నెగ్గాలో అనేది మనం గమనించగలం. అందువల్ల ఆవిడ ఏం చేసిందంటే కష్టపడి చదివింది, యూనివర్సిటీ టాపర్గా నిలిచింది. ఆవిడే డాక్టర్ విజయలక్ష్మి. కర్ణాటక రాష్ట్రంలో ఒక చిన్న మురికివాడలో జన్మించిన ఈవిడ అంచులంచులుగా ఎదిగి స్త్రీల యొక్క బ్రెస్ట్ క్యాన్సర్ మీద అనేక పరిశోధనలు చేసి ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి ఆ యొక్క క్యాన్సర్ను అధిగమించడానికి కావలసిన ప్రతి ఒక్క ఆపరేషన్ సక్సెస్గా చేసి దేశంలోని గొప్ప స్థాయికి వెళ్ళింది. అయితే ఆవిడ వల్ల అనేకమైన మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ స్త్రీలకు అవగాహన కల్పిస్తూ గొప్ప స్థితికి వెళ్ళింది. రీసెంట్గా గత సంవత్సరం ఆమెకు పద్మశ్రీ అవార్డు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మీరు గమనించండి, ఏ స్థితి నుంచి పద్మశ్రీకి వచ్చిందో. కనుక మనం అనుకున్న ఈ టార్గెట్కు మనకు ఎదురయ్యే చిన్న చిన్న అవరోధాలు సాగ్గా చెప్పి మనం వెనకేం చేయకూడదు. మనం ఏమిటనో నిరూపించుకోవాలంటే తప్పకుండా కష్టపడి సాధించాలి. అటువంటి సాధించే చాలామంది వీర వనితులు, వీర మహిళలు మనకు ఉన్నారు. కనుక ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మహిళ కూడా మీరు అనుకున్న టార్గెట్ని మీరు ఎప్పుడు కూడా మిస్ చేసుకోవద్దు. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా దాన్ని ప్రతికూలంగా అనుకూలంగా మార్చుకొని ముందుకు సాగండి. అదే గొప్ప విజయం. ఈ వీడియో అయిన తర్వాత ఆమె ఫోటో కూడా మీకు షేర్ చేస్తాను, మీరు చూడండి. ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళి గొప్ప విజయాలు సాధిస్తారని కోరుకుంటున్నాను. జై హింద్.